ఈరోజు కంటక వాక్యం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, దేవుని మాటలు మాత్రమే మనలను పరిశుద్ధులనుగా చేస్తాయి. అందుకే ప్రతిదినం దేవుని వాక్యాలను వినుటకు మనం ఇష్టపడాలి. కేవలం వినుట మాత్రమే కాదు గాని వాటిని గురించి ఆలోచించి వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించుటకు ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి వాక్యము మనలో ఉన్న నిర్జీవ క్రియలను విసర్జింపజేసి మనలను పరిశుద్ధులను గాను నీతిమంతులను గాను మారుస్తుంది. మనమందరము తల్లి గర్భము నుండే పాపులమై ఉన్నాము. మన పాప స్వభావాన్ని మనం దేవునితో సహవాసం చేయుట వలన విసర్జింపగలం. ఇందును గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవునుగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని. ప్రియులారా, మనం దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనలో ఏ పాపం ఉండటానికి వీలు లేదు. నిజమైన వెలుగు యొద్దకు వచ్చి మనం ఇంకా చీకటిలో జీవించుటకు ఇష్టపడకూడదు. అందుకే క్రీస్తు మనపై ప్రకాశిస్తున్న కొలదిగా మన నోటి మాటలు, మన హృదయ తలంపులు, మన శరీర క్రియలు పరిశుద్ధముగా మారాలి. మనం దేవుని వలన వెలిగింపబడి అనేకులను వెలిగించు వారమై ఉందాం. ఈ వాక్యము పాపములో జీవిస్తూ మృతుల వలె మనం ఉండకూడదని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధత కలిగి జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.